శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మనము మొన్న ప్రేమ వివాహాలు చేసుకున్నటువంటి వారు పడేటటువంటి కష్టాల గురించి, అంటే అందరూ అలా అని కాదు, కొంతమందిని ఉదాహరణగా తీసుకుంటూ ప్రేమ వివాహాల వల్ల ఉన్నటువంటి నష్టాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాము. మరి వివాహము అనగానే అసలు విడిపోవడం అన్నదే లేదు. మరి ఇప్పుడు రాను రాను మనకి ఏమైపోతుంది, విడాకుల శాతం పెరిగిపోతుంది. అసలు మనకి దేనికైనా ప్రాయశ్చిత్త కారణం ఉందేమో. అంటే ఇప్పుడు నేను ఈ తప్పు చేసేసాను, మరి ఈ తప్పు చేశాను కాబట్టి దీనికి తగినటువంటి విధంగా ఈ పని చేస్తే, ఈ పూజ చేస్తే నాకు ఈ తప్పుకి పరిహారం దొరుకుతుంది అని దేనికైనా ఉందేమో. ఆఖరికి బ్రహ్మహత్య మహాపాతకానికైనా ప్రాయశ్చిత్తం ఉంది, కానీ వివాహానికి మటుకు ప్రాయశ్చిత్తం అన్నదే లేదు. అంటే ప్రాయశ్చిత్త కాండ అంటూ లేనిది ఒక వివాహ కాండకే. ఒక్కసారి ఆలోచించండి, మనం వివాహం అనగానే కాగితాల మీద సంతకంతో వివాహం చేసుకుంటున్నామా, లేకపోతే బ్రహ్మస్థానంలో బ్రహ్మగారిని కూర్చోపెట్టి వేద మంత్రాల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా వివాహం చేసుకుంటున్నామా? ఒక్కసారి చెప్పండి. మనం వివాహం చేసుకుంటే బ్రహ్మగారిని పిలుస్తున్నాము, పంచభూతాల సాక్షిగా, వేద మంత్రాల సాక్షిగా వివాహం చేసుకుంటున్నాము. మరి ప్రతి చిన్న విషయానికి ఏదో చాలా పెద్ద కారణం ఉంటే అప్పుడు దాని సంగతి ఆలోచిద్దాము. ప్రతి చిన్నదానికి కూడా ఎవరిని కదిలించినప్పటికీ కూడా విడాకులు తీసుకున్నటువంటి వారిని ఏదోనండి చాలా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కి విడాకుల్ని రద్దు చేసుకునేటటువంటి స్థితిలో ఉంటే అసలు ఇప్పుడు మనమందరం ఇలా ఉండేవాళ్ళం కాదేమో కదా. అవునా కాదా? ఒక అబ్బాయి ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అబ్బాయి, ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి, ఇద్దరూ కలిసి సహజీవనం సాగిస్తూ జీవితాంతం కలిసి ఒకరికొకరుగా, ఒకరి కోసం ఒకరుగా, ఒకటిగా బతకడం అంటే అది సాధ్యమయ్యే విషయం కాదు. కానీ మొన్నటి వరకు కూడా అందరూ అలా సర్దుకుపోతూ అలా బతికినటువంటి వారే. అందుకే మనం ఇంత ఆనందంగా మన తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుంటూ మనం ఉండగలుగుతున్నామేమో. మరి ఇప్పుడు రానుగానేమైపోయింది, ప్రతి చిన్న విషయానికి కూడా ఏమో ఇద్దరికి సరిపోవట్లేదండి అని విడాకులకి పరిగెడుతున్నాం. ఇంకొంతమంది అమ్మాయిలు అయితే భర్త మాట వినకపోతే చాలు, నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా. ఏదో మామూలుగా సంపాదించేటటువంటి భర్త అయితే అనుకోండి, ఈ రోజు నువ్వు నాకు 1000 రూపాయలు ఇచ్చావు, లేకపోతే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతా, మా పుట్టింట్లో ఇలాంటివన్నీ లేవు, నేను పెళ్లి చేసుకుని వచ్చాక నాకు ఏసీ లేదు కాబట్టి నేను పుట్టింటికి వెళ్ళిపోతా. ఇలా బెదిరింపుల శాతాలు ఎక్కువైపోతున్నాయి. ఎంతో మంది మొరపెట్టుకుంటున్నటువంటి నగ్న సత్యం ఇది, కాదు అనడానికి వీళ్ళైనటువంటి సత్యం ఇది. మరి ప్రతి చిన్న విషయానికి విడాకులు ఇవ్వడానికి మన రాజ్యాంగం ఏమన్నా, మన యొక్క చట్టం ఏమన్నా చాలా ఈజీగా ఉందిటండి, చాలా సులువుగా విడాకులు మంజూరు చేస్తున్నట్టే కదా లెక్క. కాబట్టి మన చట్టంలో కూడా కొన్ని సవరణలు తీసుకురావాలి. ప్రతి చిన్న విషయానికి విడాకులు ఇచ్చేయడం కాదు, ఆ మిస్అండర్స్టాండింగ్ కి విడాకులు ఇచ్చేస్తున్నాం, లేకపోతే మిస్అండర్స్టాండింగ్ కి విడాకులు ఇస్తూ ఈ అమ్మాయికి ఇంత మెయింటెనెన్స్ ఇవ్వమని అబ్బాయిని అభ్యర్థిస్తున్నాం అంటూ తీర్పునివ్వటం కాదు. చట్టంలో కూడా తప్పకుండా కొన్ని సవరణలు తీసుకురావలసిందే. ఎందుకంటే వివాహం అన్నది ప్రాయశ్చిత్తం లేనటువంటి కాండ. మనం కాగితం మీద సంతకంతో వివాహం చేసుకోవటం లేదు. ఎంతో మంది దేవతల్ని పిలిచి పంచభూతాల సాక్షిగా, అగ్ని సాక్షిగా, ప్రత్యక్ష దైవమైనటువంటి ఎంతో మంది దేవతల సాక్షిగా మనం వివాహం చేస్తున్నాం. మరి ఇంతమంది సాక్షిగా చేసినటువంటి వివాహము ఒక్క కాగితం మీద సంతకంతో రద్దయిపోవడం అంటే నిజానికి చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది. మరి అలాంటి అప్పుడు మనం ఇంతగా వివాహాలు చేయటం ఎందుకు? ఒక కాగితం మీద సంతకంతో వివాహం చేసేసుకోవచ్చు కదా. అలా కాదు, మళ్ళీ ఆ మంత్రాలకు ఉన్నటువంటి బలం అలాంటిది. మరి ఇలా మనం ప్రతిదానికి కూడా చిన్న చిన్న విషయాలకి మరి విడాకుల దాకా వెళ్ళిపోతే మరి ఎంతో మంది ఎన్నో కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళు ఉన్నారండి. మరి వాళ్ళేమనుకోవాలి? వాళ్ళని ఇప్పటికీ కూడా మనం తలుచుకుంటూ ఆ దంపతుల పేర్లని మనం తలుచుకుంటున్నామంటే వారి దాంపత్యం అన్యోన్య దాంపత్యం. అలాంటి దాంపత్యంలో మనం కూడా ఉండాలనే మనము వారిని తలుచుకుంటూ ఉంటాము. నిజానికి మనకందరికీ తెలిసినటువంటిది రామాయణాన్ని తీసుకోండి. మండోదరి, రావణాసురుడు 10 తలలు పడిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత మండోదరి అక్కడ యుద్ధభూమికి వచ్చి మాట్లాడుతుంది, రావణ
అందరూ కూడా నేను రాముడు చంపాడు, రాముడు చంపటం వల్ల నువ్వు చచ్చిపోయావని చెప్తున్నారు. కానీ నీ ఇంద్రియాలని నువ్వు నిగ్రహించుకోలేకే నువ్వు చనిపోయావు అని ఖచ్చితంగా మండోదరి చెప్పింది. అంటే ఒక భార్య కితాబు అనమాట. అంటే భర్త చనిపోయిన తర్వాత పాపిష్టి వాడు పోతే పోయాడు, ఉన్నన్నాళ్ళు కూడా నన్ను కాల్చుకు తిన్నాడు అని ఏ భార్య అన్నా అనుకున్నది అనుకోండి, నిజానికి ఆ భర్త చనిపోయి కూడా మళ్ళీ మళ్ళీ చనిపోయినట్టే. అలా కాకుండా మహానుభావుడండి, ఎన్ని జన్మలైనా కూడా నాకే ఈయనే భర్తగా కావాలని ఏ భార్య అయినా మనస్ఫూర్తిగా కోరుకుందనుకోండి, నిజానికి ఆ భర్తకి భార్య నుంచి చక్కటి కితాబు వచ్చినట్టే లెక్క. అంటే అలాంటి కితాబు తెచ్చుకోవడానికి ప్రతి భర్త కూడా ప్రయత్నించాలంటే భార్య చెప్పినవన్నీ చెయ్యమని కాదు, ధర్మ విరుద్ధమైనటువంటి పనులు, కుటుంబానికి వ్యతిరేకమైనటువంటి పనులు చెయ్యమని కాదు, ధర్మబద్ధమైనటువంటి పనులను చేస్తూ భార్య మనసు చూడగొనడానికి ప్రయత్నించాలి. మరి మండోదరి వచ్చి దశకంఠుడైనటువంటి రావణాసురుడు 10 తలలు పడిపోయి ఉంటే యుద్ధ భూమిలో చెప్తుంది, అందరూ నేను రామచంద్రమూర్తి చంపాడంటున్నారు, కానీ నీ ఇంద్రియాలని నువ్వు నిగ్రహించుకోలేకపోయావు. ఏదో కొంతకాలం తపస్సు చేశావు, ఏదో ఆ కొంతకాలం తపస్సు చేసి బలవంతంగా నీ ఇంద్రియాలని నువ్వు అణగతొక్కావు. నిజానికి మనం ఎక్కడో ఉన్నామనుకోండి, ఎక్కడో ఒక విహారానికి వెళ్ళాం, అక్కడికి విహారానికి వెళ్ళినప్పుడు మన కాలు పొరపాటున ఒక నాగుపాము కిందకెళ్ళిపోయిందనుకోండి, నాగుపాము యొక్క పడగ పైన మన పాదం ఉందనుకోండి, మనం ఏం చేస్తాము? వెంటనే తీసేస్తామేంటి? తీసేయం, ఎందుకు? భయం. అది లేచి ఎక్కడ కాటేస్తుందో, ఎక్కడ పగబడుతుందో అన్న భయంతో ఏం చేస్తాము? ఆ నాగుపాములు పట్టేవాడిని పిలుచుకొస్తాము, ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేసి ఆ కాలు తీస్తాము. అప్పుడు మండోదరి చెప్పిన విషయం కూడా అదే, నువ్వు బలవంతంగా నువ్వు తపస్సు చేసిన నాళ్ళు నీ ఇంద్రియాలని నువ్వు నిగ్రహించినట్టుగా నటించావు, వాటిని బలవంతంగా అడగదొక్కావు. నీకై నువ్వు నీ ఇంద్రియాలని నువ్వు నిగ్రహించుకోలేదు, నీ మనసుతో నువ్వు నిగ్రహించుకోలేవు, బలవంతంగా అడగదొక్కావు. అందుకే నీకు సీతమ్మ తల్లి మీద వ్యామోహం కలిగింది. నాలో లేని ఏ అందం నీకు ఆవిడలో నచ్చింది అని ఒక భార్య అడిగిందంటే నిజానికి ఆ భర్తని ఏమనుకోవాలండి? రావణాసురుడు నిజంగా తపశక్తి ఉన్నటువంటి వాడు, ఎన్నో రకాలుగా చూసినా కూడా రామచంద్రమూర్తితో సమానమైనటువంటి వాడే అయి ఉండొచ్చు, కానీ ఒకే ఒక దుర్గుణం ఆయన్ని అలా యుద్ధ భూమిలో చనిపోయేట్టు చేసింది. పరస్త్రీ వ్యామోహం అన్నది అలా చనిపోయేటట్టు చేసింది. సీతమ్మ తల్లి కూడా చెప్పింది, నీకెందుకురా పరస్త్రీ వ్యామోహం ఎందుకు? నీ భార్యలు ఉన్నారు కదా, నీ అనురక్తి నీ భార్యల మీద చూపించు అని ఎంతో చక్కగా ఆవిడ చెప్పింది. నిజానికి పాయసం అన్నది ఒకే రుచిని కలిగి ఉంటుంది, కానీ ఒక్కొక్క సందర్భంలో చూడండి, దాన్ని మనము మట్టి పాత్రలో పోసుకొని తాగుతాము, వెండి గిన్నెలో పోసుకొని తాగుతాం, బాగా ఉన్నవాడు బంగారు పాత్రలో కూడా పోసుకొని తాగుతాడు, కానీ రుచి మాత్రం ఒకటే. కానీ పోసుకుంటున్నటువంటి పాత్రలలోనే తేడా వస్తోంది. సీతమ్మ తల్లి కూడా రావణాసురుడితో అదే చెప్తుంది, పాత్రలలో తేడా అంతే, నీకు సుఖం అనేది ఒకటే కదా, ఎందుకు పరస్త్రీ వ్యామోహమని నిగ్గదీసి అడిగింది రావణాసురుణ్ణి. మరి ఈ రకంగా పరస్త్రీ వ్యామోహం వల్ల పురుషులు కొంతమంది బలహీన పడిపోయి తన భార్యని పట్టించుకోకపోవటం వల్ల కొంతమంది విడాకులకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మెల్లిగా తన భర్తని తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూసే వాళ్ళు కూడా చాలా మంది మా భర్తను సరిగ్గా చూసుకోవటం లేదనో, లేకపోతే భార్యతో ఇలాంటి సమస్యలు ఉన్నాయనో ఎంతో మంది వారి యొక్క సమస్యల్ని తెలియచేస్తూ ఉంటారు. కానీ సమస్యని ఒకరి వల్ల మనం పరిష్కారాన్ని పొందటం కాదు, మనకై మనం పరిష్కారాన్ని అన్వేషించుకోవటం మొదలు పెట్టాలి. నా భర్తకి ఎందుకని ఇలాంటి వ్యామోహం కలిగింది అని మనము ఒక్కసారి వారిని తరచి అడగడానికి ప్రయత్నించాలి. లేకపోతే వారి దారిలోకి వెళ్ళటానికి, అంటే ఏ రకంగా భర్త యొక్క అనురక్తిని మనం పొందవచ్చు అన్నటువంటి దానిలో మనము మన ప్రవర్తనని మార్చుకోవడానికి ప్రయత్నించాలి. అంటే విడాకుల దాకా వెళ్లకుండా మనల్ని మనం తీర్చిదిద్దుకోవడానికి, మన కుటుంబాన్ని మనం నిలుపుకోవడానికి ఎవరైతే ప్రయత్నించాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఇవి. అంతేకాని మేము విడాకులు తీసుకుంటున్నాం అనుకోండి, మీరెవరు చెప్పటానికి అనుకునేటటువంటి వాళ్ళకి కాదు. అలాగే భార్యలో కూడా ఎన్నో నచ్చని విషయాలు ఉండొచ్చండి.
ఇప్పుడు ఒక వ్యక్తిలో మనము సొంత అన్నతమ్ములమే అయినప్పటికీ కూడా అందరి ఆలోచన విధానము, అందరి యొక్క అలవాట్లు ఒక రకంగా ఉండవు కదండి. అంతెందుకండి, మన చేతికి ఉన్నటువంటి 5 వేళ్లే ఒక రకంగా ఉండవు. అలాంటిది ఎక్కడో పుట్టి పెరిగినటువంటి అమ్మాయి అంతా కూడా మీకు అనుగుణంగా ఉండాలంటే అది జరిగేటటువంటి విషయం కాదు కదా. కాబట్టి మెల్లిగా మీరు ఆవిడ మనసు చూరగొనడానికి ప్రయత్నించాలి. ఎలా చూరగొనడానికి ప్రయత్నించాలి? ప్రతి చిన్న విషయానికి దెప్పి పొడవడంతో కాదు. మీ వాళ్ళందరూ అంతే, మొదలష్ట కుటుంబం అన్నారనుకోండి, ఈవిడికి ఎక్కడ లేని దిగులు వచ్చేస్తుంది. 24 గంటలు ఇంత చేస్తున్నా కూడా ఎప్పుడు మా పుట్టింటి వాళ్ళని ఆడిపోసుకుంటూనే ఉంటాడు కదా, ఈయనకి నేనెందుకు చేయాలి, ఈయన మీద నేను ప్రేమాభిమానాలు ఎందుకు పెంచుకోవాలి అన్నటువంటి నిర్లిప్తత స్త్రీ యొక్క హృదయంలో కలిగిందనుకోండి, అది తీసివేయడం చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి మెల్లిగా భార్య మనసు ఎలా చూరగొనాలి? ఆవిడ తల్లిదండ్రుల్ని గౌరవిస్తూ, అన్నదమ్ముల్ని ప్రేమిస్తూ ఆవిడ దారిలోకి వెళ్ళడానికి ప్రయత్నించాలి. అప్పుడు స్త్రీ కూడా ఏమనుకుంటుంది, అయ్యో మా అన్నదమ్ములకు ఇంత విలువిస్తున్నారు, ఇంత ప్రేమిస్తున్నారు, కాబట్టి నేను కూడా ఆయన అన్నదమ్ముల్ని ప్రేమించాలి అన్నటువంటి దారిలోకి వెళ్ళే ప్రయత్నం అన్నా చేస్తుంది. కాబట్టి అలా మనము పురుషుడు కూడా ఏం చేయాలి, పరస్త్రీ వ్యామోహాన్ని వదిలిపెట్టాలి. అలాగే ఆవిడ అటుపక్క అన్నదమ్ములు అక్క చెల్లెల్ని కూడా ప్రేమించటం మొదలు పెట్టాలి. తన అన్నదమ్ములు తనకి ఎంత ముఖ్యమని ఆయన అనుకుంటున్నాడో, ఇటుపక్క ఈవిడకి కూడా అంతే కదా. ఆడపిల్ల అయినంత మాత్రాన తన పైగా ఎంతో త్యాగ హృదయం ఉండబట్టేనండి ఆడపిల్లలు. మగవాళ్ళని రమ్మనండి, అలా రాగలుగుతారా? రాలేరు. ఇంటి పేరు వదిలేస్తుంది, తన కన్న తల్లిదండ్రులను వదిలేస్తుంది, తోబుట్టువులను వదిలేస్తుంది, తన స్నేహితులను వదిలేస్తుంది, గోత్రాన్ని కూడా వదిలేసి అతని చిటికెన వేలు పట్టుకొని ఇక సర్వస్వం ఆయనే, ఈయనే నా భర్త, ఇక జీవితాంతం నేను ఉండాల్సింది ఈయనతోటే అన్నటువంటి భావనతో ఒక ఆడపిల్ల భర్త యొక్క చిటికెన వేలు పెట్టుకొని తన ఇంటికి వచ్చేస్తుంది. మరి ఎంత అపురూపంగా చూసుకోవాలండి. అన్నిటికంటే కూడా విలువైనటువంటి వస్తువుగా భార్యను చూసుకోవాలి. ఎందుకు? భార్య అంటూ ఒక్కసారి చేజారిపోయిందనుకోండి, ఇక పురుషుడు పుణ్యాన్ని కూడా ఆర్జించలేడండి. ఎందుకు? ధర్మపత్ని సమేతస్య అని ఎప్పటి వరకు ఆయన సంకల్పం చెప్పుకోగలుగుతాడు? భార్య ఉన్నంత వరకే. ఆ భార్యా స్థానమే కనుక చేజారిపోతే ఇక అతడు ఏ పుణ్యకార్యాన్ని ఆచరించలేడు, ఒక దైవ కార్యాన్ని ఆచరించలేడు. అతడు భార్య ఉంది కాబట్టి అతడు ఏ పుణ్యకార్యాన్నైనా ఆచరించగలుగుతాడు. యజ్ఞయాగాది క్రతువులు చేయటానికైనా కానీ, లేకపోతే తన కడుపున పుట్టినటువంటి సంతానానికి, అమ్మాయికైతే కన్యాదానము, అబ్బాయికైతే స్నాతకము చేయటానికైనా కానీ అధికారాన్ని ఎప్పుడు పొంది ఉంటాడు? భార్య పక్కన ఉంటేనే. భార్య పక్కన కనుక లేకపోతే తన పిల్లలకి తాను కన్యాదానం కూడా చేయలేడు. ఒక మహానుభావుడు ఏడ్చాడు, నువ్వు వెళ్ళిపోతూ నువ్వు వెళ్ళిపోవడమే కాదే, నేను పరలోకం చేరుకోవడానికి ఆర్జించుకోవలసినటువంటి పుణ్యాన్ని కూడా నీతో తీసుకుని వెళ్ళిపోయావని మహానుభావుడు బాధపడ్డాడు. భార్యాస్థానం కనుక చేజారిపోతే పురుషుడికి ఇక పుణ్యాన్ని సముపార్జించుకునేటటువంటి అవకాశం కూడా లేదు. ఒక యజ్ఞయాగాది క్రతువులు చేయలేడు, ఏ కార్యక్రమాన్ని అయినా నిర్వహించలేడు. ఎందుకు? భార్యాస్థానం లేదు. అక్కడ ఎడవ భుజం మీద ఉత్తరీయం వేసుకునేటటువంటి అవకాశం లేదు. కాబట్టి భార్యాస్థానం అంత పదిలమైనటువంటిది. కాబట్టి అన్ని వదిలేసినటువంటి అమ్మాయిని నువ్వు ఎంత పదిలంగా చూసుకోవాలి. లోటుపాట్లు ఉండొచ్చు, కొత్తగా వచ్చినటువంటి అమ్మాయిలో పెంకితనం ఉండొచ్చు, అయినప్పటికీ కూడా మెల్లిగా ఆవిడని మన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించాలి. మన దారిలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించినప్పుడు కూడా అమ్మాయి మన దారిలోకి రాలేదనుకోండి, మరి దాంపత్య బంధాన్ని కాదనుకోలేం కదా. ఇక అంతే, వీళ్ళు మారరు అన్నటువంటి ధోరణిలో కలిసి ఉండడానికే ప్రయత్నించాలి. మనం వాళ్ళ దారిలో ధర్మబద్ధంగా ఉంటూనే ఆవిడని వదిలేకోకుండా దారిలో పెట్టుకోవడానికి మనము ప్రయత్నం చేయాలి. అహల్యని గౌతమ మహర్షి దారిలో పెట్టుకున్నాడా లేదా? అహల్య చేయరానటువంటి తప్పే చేసిందండి. పరపురుషునితో కూడి ఉండగా తన కళ్ళతో గౌతమ మహర్షి చూశాడు. అహల్య అపురూప సౌందర్యవతి, బ్రహ్మగారి యొక్క కూతురు. ఆవిడ యొక్క సౌందర్యానికి దేవతలందరూ కూడా వ్యామోహపడ్డటువంటి వారే. అహల్యని గౌతమ మహర్షికి ఇచ్చి బ్రహ్మగారి వివాహం చేశారు. కానీ అహల్య మనసు
ఇంద్రుడి పైన పడింది. ఒకానొక సమయంలో, అంటే ఇంకొక దేవతా కార్యం కోసం ఇదంతా జరిగిందనుకోండి, కానీ ఒకానొక సమయంలో ఇంద్రుడు ఏం చేశాడు, గౌతమ మహర్షి నదీ స్నానానికని వెళ్ళగా గౌతమ మహర్షి యొక్క రూపంలో అహల్య యొక్క కుటీరానికి వచ్చాడు. అహల్య యొక్క కుటీరానికి వస్తే వచ్చింది గౌతమ మహర్షి అని తెలుసు. అయినప్పటికీ కూడా దేవేంద్రుడి పైన ఉన్నటువంటి వ్యామోహంతో అహల్య ఆ వచ్చినటువంటి గౌతమ మహర్షి రూపంలో ఉన్నటువంటి దేవేంద్రుడితో సంగమించింది. మరి గౌతమ మహర్షి వచ్చేసరికి గౌతమ మహర్షి రూపంలో ఉన్నటువంటి దేవేంద్రుడు బయటికి వెళ్తూ కనిపించాడు. వెంటనే ఇది ఒక పురుషుడికి భార్య ఇంత తప్పు చేసి కట్టెదుట కనిపించినప్పటికీ కూడా ఆయనకి ఎంత అహంకారం రావాలండి, ఎంత కోపం రావాలి. భార్యని నువ్వు నాకు వద్దు, నువ్వు ఇంత తప్పు చేశావనడానికి ఇంతకంటే ప్రబల నిదర్శనం ఏదైనా ఉందా? లేదు. కానీ గౌతమ మహర్షి ఏం చేశాడు, నువ్వు ఇంత తప్పు చేశావు, నీ మాన నువ్వు పో, నా మాన నేను వెళ్ళిపోతాను, నేను తపస్సు చేసుకుంటాను అనలేదు. గౌతమ మహర్షి దేవేంద్రుడు చేసినటువంటి తప్పుకి అనుగుణంగా గౌతమ మహర్షికి శాపవాక్కుని విడిచిపెట్టాడు. నువ్వు పురుషుణ్ణి అన్నటువంటి అహంకారంతో ఇంత తప్పు చేశావు కాబట్టి నీకు ఈ రకమైనటువంటి శాపమని. స్త్రీకి కూడా, అహల్యని కూడా ఏం చేశాడు, వచ్చింది దేవేంద్రుడని తెలిసినా ఆయన మీద ఉన్నటువంటి వ్యామోహంతో ఆయనతో కలిసి రమించావు కాబట్టి నీవు ఈ రకంగా తపస్సు చేసుకుంటూ ఉండు. తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో రామచంద్రమూర్తి ఒకనొక సమయంలో ఈ యొక్క ఆశ్రమానికి వస్తాడు. ఆయన వచ్చి రాగానే నీ తపస్సుకి ఫలితాన్ని నువ్వు పొందినట్టు వెంటనే నిన్ను వచ్చి ఏలుకుంటానని చెప్పాడు. నిన్ను వదిలేస్తున్నానని చెప్పలేదు. ఇది మనం తెలుసుకోవాల్సింది. మన పురాణాలు మనకు ఎందుకున్నాయంటే ఏదో పుక్కిట పురాణాలు అని వాటిని వినకుండా ఉండటమో, వాటిని చెప్పించుకోకుండా ఉండటమో కాదు. మన పురాణాలు ఎందుకున్నాయి, భార్యని ఎలా దిద్దుకోవాలి, భర్తని ఎలా పట్టుకోవాలి, భర్త చూపించినటువంటి దారిలో ఎలా నడవాలి అన్నది చెప్పటానికే మనకి పురాణాలు వచ్చాయండి. మరి భార్య తన కళ్ళెదుట ఇంత తప్పు చేసిందని తెలిసినప్పటికీ కూడా గౌతమ మహర్షి తిరిగి అహల్యని ఎలుకున్నాడా లేదా, ఒక కుమారుడిని కన్నాడా లేదా? అది భార్యాభర్తల బంధం అంటే అది ఎప్పటికీ కూడా విడిపోయేటటువంటిది కాదు. ఈ తప్పు చేశావు కాబట్టి నువ్వు నాకు అక్కర్లేదు అనుకోవడానికి వీల్లేదు. అంటే ప్రాయశ్చిత్త కాండ అంటూ లేనిది ఒక్క వివాహ కాండకే. నిజానికి అనుకూలవతైనటువంటి భార్య దొరికిందనుకోండి, పురుషుడేమనుకోవాలి, అబ్బా చక్కటి భార్య దొరికింది, నీ సాంగత్యం వల్ల నేను ఇంకా ఎన్నో కార్యక్రమాలు ముందు ముందు నిర్వహిస్తాను, యజ్ఞయాగాది క్రతువులు చేస్తాను, ఇంకా పూజా కార్యక్రమాలు చేస్తాను, దాన ధర్మాలు చేస్తాను, మనిద్దరం చెయ్యి కలుపుకుంటూ మోక్షాన్ని పొందేటటువంటి మార్గంలో మనం ముందుకెళ్దామనుకోవాలి. అలాగే చాలా గడసరి అసలు పెంకి భార్య, మాట వినని భార్య దొరికిందనుకోండి, భగవంతుడికి ఒకటే నమస్కారం, చిచి ఇది మాట వినటం లేదు, ఇది పెంకిది అని వదిలేయడానికి వీల్లేదు. అప్పుడు కూడా ఏమని నమస్కరించాలి, అయ్యా నాకు ఇలాంటి భార్యని అనుగ్రహించావు, ఇలాంటి భార్యని అనుగ్రహించావు కాబట్టి నాకు నిజానికి తొందరగా జీవితం మీద వైరాగ్యం కలిగిపోయింది. తొందరగా వైరాగ్యం కలిగి ఇక నాకు సంసారం మీద వ్యామోహమే లేకుండా అయిపోయింది. ఈ వైరాగ్యంతో ఇంకా నేను తొందరగా మోక్షాన్ని పొందగలుగుతాను. ప్రతిరోజు ప్రతినిత్యము నిన్ను కొలిచేటటువంటి సమయాన్ని పెంచుకోగలుగుతున్నాను అని భగవంతుడికి ఈ రకంగా పురుషుడు కృతజ్ఞత తెలియచేయాలి. అంతేకాని ఇది గయ్యాలిదండి, అసలు మాట వినదు, పెంకిది అని వదిలివేయటానికి వీల్లేదు. కాబట్టి దాంపత్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. అసలు దాంపత్య బంధము ఎంత పవిత్రమైనది, ఎంత పటిష్టమైనటువంటిది. ఇన్ని మంత్రాలతో మన ఈ దాంపత్య బంధాన్ని ఎందుకు బలపరుస్తున్నారు, ఎందుకు ఈ వివాహ వ్యవస్థ ఉంది? ఈ వివాహ వ్యవస్థ లేకుండానే కొంతమందికి ఒక సందేహం కలుగుతుంది, మనం ఇప్పుడు ఇంత ఆధునిక యుగంలో ఉన్నామండి, అసలు వివాహం ఎందుకు? స్త్రీ పురుషులు ఒకరికొకరుగా ఉండాలి అంటే ఇంత వివాహ తంతు జరగాల్సిందేనా? ఒకరికొకరు అర్థం చేసుకుని ఒకరికొకరుగా ఒక కుటుంబంలో సహజీవనం చేయొచ్చు కదా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆధునిక యుగంలో ఉన్నాం, కొత్త పోకడలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. ఇప్పటికీ కూడా చాలా మంది అడిగే వాళ్ళు ఉన్నారు, ముందు ఒక నెల రోజుల పాటు అబ్బాయి అమ్మాయి మాట్లాడుకోవాలట.
అబ్బాయి అమ్మాయి మాట్లాడుకొని వారిద్దరి అభిప్రాయాలు, వారి యొక్క ఆలోచనలు ఒకటి ఇద్దరికి సరిపోతుంది అంటే అప్పుడు వివాహం. మరి నెల రోజులు మాట్లాడుకున్న తర్వాత, నెల రోజులు ఒకరికొకరు బయటికి తిరిగిన తర్వాత ఇద్దరి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి, ఇద్దరి మాట ఒకటి కాదు, ఇద్దరి అభిప్రాయాలు కుదరలేదు అంటే ఇక వాళ్ళు పెళ్లి చేసుకోరు. అంటే ఈ రకంగా ఎంతమందితో నెల పాటు మాట్లాడుతూ వారి యొక్క అభిప్రాయాన్ని సేకరిస్తారు? వివాహం అంటే అది కాదు కదండి. వివాహం అంటే ఒకరికొకరు అర్థం చేసుకుంటూ బతకటమే వివాహం. అంతేకాని ఇదివరకు మన పెద్దవాళ్ళందరూ మేము నెల రోజులు మాట్లాడిన తర్వాత ఒకరికొకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత అర్థం చేసుకున్నాకే వివాహం చేసుకుంటామన్నారా? లేదే. కానీ వాళ్ళు హాయిగా ఉన్నారు. అలా మాట్లాడుకోకపోయినా పెళ్లి పీటల మీదే వారు ఒకరికొకరు చూసుకున్నప్పటికీ కూడా, పెళ్లికి ముందు అసలు ఒకరి ముఖం ఒకరికి తెలియకపోయినప్పటికీ కూడా వారి దాంపత్యాలన్నీ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నాయండి. కానీ ఈ మధ్య కాలంలో ఏమైపోతుంది, మాట్లాడుకుంటున్నారు, మధ్య మధ్యలో వీరుంటే కలుసుకుంటున్నారు, అయినా కానీ చాలా వివాహాలు ఏమైపోతున్నాయి, విడాకుల దాకా వెళ్ళిపోతున్నాయి. మరి దీనికి కారణం ఏంటంటారు? మన ఆలోచన విధానంలో మార్పు రావటమే. కాబట్టి ఆ ధోరణి నుంచి మనము బయటికి రావాలి. వివాహ బంధం అంటే జీవితాంతం ఇద్దరు నిభాయించుకోవలసింది. నిజానికి ఏ దంపతులనైనా మీరు పరిశీలించండి, అమ్మ నాన్నని తీసుకోండి, అత్తగారు మామగారులను తీసుకోండి, ఇంకెవరు మీకైతే గురువులుగా ఉంటారో దంపతుల్ని తీసుకోండి. మీరు కోరుకున్నటువంటి లక్షణాలన్నీ కూడా మీ భర్తలో ఉన్నాయా, లేకపోతే మీరు కోరుకున్నటువంటి మంచి లక్షణాలన్నీ కూడా మీ భార్యలో ఉన్నాయా అంటే ఎవరు కూడా ఉన్నాయని చెప్పరండి. ఎందుకంటే వివాహం అంటేనే ఏంటి, ఎక్కడో అక్కడ సర్దుకుపోవడం, అడ్జస్ట్మెంట్, కాంప్రమైజ్. ఈ రెండూ లేనిది అసలు వివాహాలే కుదరవు. ఇప్పుడు ప్రతి వాళ్ళు ఏం చేస్తున్నారు, నాకు ఇలాంటి అమ్మాయి వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఇలాంటి అబ్బాయి ఇంత జీతం ఉన్నవాడు వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా. ఈ రెండు కాకుండా మనం పెళ్లి చేసామనుకోండి, చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ కి విడాకులకు వెళ్ళిపోవటం. అంటే మనము ఎక్కడ తప్పు జరుగుతుంది అసలు ఒకసారి ఆలోచించాలి కదా. ఇప్పుడు ఇది కొంతమందికి వరకు పరిమితమైంది కాబట్టి పర్లేదు, రేపు రాను రాను ఇది ఒక సునామీ లాంటి పరివర్తనని తీసుకువస్తుంది. విడాకుల శాతమే పెరిగిపోయింది అనుకోండి. ఇప్పుడు పుట్టినటువంటి పిల్లల్ని వివాహం అయిన తర్వాత వారు విడాకులు తీసుకోక ముందు పుట్టినటువంటి పిల్లలకి వారి భవిష్యత్తు ఏంటి అన్నది ఆలోచించాలి కదా. పిల్లలు ఉన్నటువంటి వారు కూడా వారి పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వారి ఆనందం కోసం చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ కి విడాకులు తీసుకుంటున్నాం అంటున్నారంటే నిజానికి ఇది ఒకరు కాదు ఆలోచించాల్సింది. సమాజంలో ఎంతో మంది మేధావులు దీనికి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవలసిందేనండి. ఇది నిజానికి రేపు ప్రపంచ సమస్యగా తలెత్తేటటువంటి అవకాశం ఉంది. మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇది ఒక పెద్ద సమస్యగా పరిణమించి దానికి పరిష్కారం దొరక్క ఎంతో మంది జుట్టు పీక్కోవలసినటువంటి పరిస్థితి ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. కుటుంబ వ్యవస్థే చిన్న భిన్నమైపోయేటటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముందుగా మనం ఏం చేయాలి, ఈ వివాహ వ్యవస్థ, ఈ వివాహ బంధం పట్ల మనం అవగాహన కల్పించాలి యువతకి. ఈ బంధం ఎంత పవిత్రమైనటువంటిది, విడదీయరానటువంటి బంధం వివాహ బంధం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సుఖాలు వచ్చినా, వివాహం అంటే ఒక సుఖాలే కాదు, కష్టాల్లో సుఖాల్లో కూడా ఇద్దరు ఒకరికొకరు తోడు నీడగా ఉన్నప్పుడే ఆ వివాహ బంధానికి మాధుర్యం ఉంటుందండి. ఎప్పుడు ఆనందంగానే జీవితం ఉందనుకోండి, మనకు అసలు ఆనందపు యొక్క రుచి ఎలా తెలుస్తుంది? అవునా కాదు? ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు మనము స్వీట్స్ ఎక్కువగా తినేవాళ్ళు ఉన్నారనుకోండి, మధుర పదార్థాలనే ఎక్కువగా తీసుకుంటూ ఉంటే మనకి అసలు ఆ రుచి ఎలా తెలుస్తుంది? ఒక రోజు 2 రోజులో తినకుండా పులుపు కారాలు ఉన్నటువంటి పదార్థాలు తిని తరువాత మధుర పదార్థం తిన్నామనుకోండి, ఆ రుచి ఇంకా బాగా అనిపిస్తుంది. అప్ప 3 రోజుల తర్వాత తిన్నాను చూసావా ఈ మధుర పదార్థం ఎంతో రసవత్తరంగా ఉంది అని ఆ రుచిని మనము మనస్ఫూర్తిగా ఆస్వాదించగలుగుతాం. లేకపోతే ఏమైపోతుంది, యాంత్రికమైపోతుంది. ఏదో తింటున్నామంటే తింటాము, అంతేకాని దాన్ని ఆస్వాదించేటటువంటి శక్తి మన మనసుకు లేకుండా పోతుంది. ఎప్పుడైతే కొన్ని రోజులు
ఆ యొక్క మధుర పదార్థానికి మనము కొంత సమయాన్ని కేటాయించంటే కొంత వ్యవధినిచ్చి కనుక మధుర పదార్థం తీసుకుంటే ఆ రుచిని పూర్తిగా మనము ఆస్వాదించగలుగుతాం. అలాగే సుఖాలు కూడా అండి, జీవితం ఎప్పుడూ కూడా సుఖంగానే ఉందనుకోండి, అసలు సుఖాన్ని మనం ఎలా ఆస్వాదించగలుగుతాము? ఎప్పుడూ హాయిగా ఉన్నా, ఒంట్లో ఏ నరత లేకపోయినా కూడా మనకి ఆరోగ్యం యొక్క విలువ తెలియదు. ఎప్పుడో ఒక రోజు ఏదో ఒక నలత వస్తే కానీ దాని యొక్క విలువ మనం తెలుసుకొని ప్రవర్తించలేము. కాబట్టి జీవితం అంటే ఏంటి? కష్ట సుఖాల యొక్క కలయిక. ఒక కష్టం వచ్చినప్పుడే మనకి సుఖం యొక్క విలువ ఇంకా బాగా తెలుస్తుంది. బాగా ఎండలో ఉన్నామనుకోండి, బాగా ఎండలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక్కసారి ఏసీ గదిలోకి వచ్చామనుకోండి, ఎంత హాయిగా ఉంటుంది. స్వర్గం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది అనిపిస్తుంది. అలాగే కష్ట సుఖాలు జీవితంలో రెండు కూడా అలాంటివే. కష్టంలో నుంచి సుఖంలోకి వెళ్ళినప్పుడే ఆ సుఖం యొక్క మాధుర్యాన్ని మనము చూరగొనగలుగుతాము. అలాగే మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు నిర్వహిస్తున్నామమ్మా. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకున్నందువల్ల అబ్బాయిలకి అమ్మాయిలకి కూడా వివాహ యోగ్యత త్వరగా సిద్ధిస్తుంది. వారి వైవాహిక జీవితం కూడా చాలా ఆనందదాయకంగా ఉంటుంది. సామూహికంగా జూన్ నెలలో నిర్వహిస్తున్నామమ్మా. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి టెలిఫోన్ నెంబర్ 8112612611 సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించిన విషయాలు మళ్ళీ మన కార్యక్రమాల్లో తెలుసుకుందామమ్మా. స్వస్తి.